వరితో పాటు ఇతర పంటల సాగులలో సేంద్రియ జీవన ఎరువుల వినియోగాన్ని పెంచాలని మార్టేరు వరి పరిశోధనా సంస్థ ఏడీఆర్ టి శ్రీనివాస్ రైతులకు సూచించారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ కేవీకే ఆధ్వర్యంలో వరి, ఉద్యాన, ఇతర పంటల సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధికోత్పత్తి సాధించే మార్గాల వైపు రైతులు మళ్లాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎకరానికి 2 లక్షల ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ వంటి పంటల వైపు రైతులు దృష్టి సారించాలని మద్రాస్ ఫెర్టిలైజర్స్ రిప్రజెంటేటివ్ బెనర్జీ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎన్ డెబోరా మిసియానా, ఆర్ బిందు ప్రవీణ, వినయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. కొంచెం ఈ సభలో ముఖ్యంగా మనం రైతాంగానికి తెలియజేసింది ఏంటంటే మన ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో పాటు ఈ సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కూడా వాడుకోవాలి. ఇవాళ మద్రాస్ ఫర్టిలైజర్స్ లాంటి కంపెనీలు కూడా ఇవాళ జీవన ఎరువులు తయారు చేస్తున్నాయి, బయో ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నాయి. కాబట్టి వీటిల్ని తప్పనిసరిగా మన ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో పాటు వాడుకొని మన ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ శాతాన్ని తగ్గించుకొని 25% వరకు మనం వాటిని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు, ఖర్చు ఆదా చేసుకోవడంతో పాటు మన భూసారాన్ని కూడా పరిరక్షించవచ్చు అని చెప్పి మనం సభాముఖంగా తెలియజేశాము. అలానే ఇప్పుడు మనం ఖరీఫ్ సార్వాలో, రాబోయే సార్వాలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, ముఖ్యంగా వరి మనకి ప్రధానమైన ఆహార పంట. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో ఉంది. కాబట్టి దీంట్లో మనం ఎంతవరకు మన ఈ సేంద్రియ ఎరువుల్ని వేసుకొని ఈ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని తగ్గించుకోవచ్చు అనేది కూడా సుదీర్ఘంగా చర్చించి రైతులకి తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో పిఎం ప్రణామ్ అనే ప్రోగ్రామ్ని కిసాన్ సంగోష్ఠి ప్రోగ్రాం ద్వారా ఒకటి చేయడం జరుగుతుంది. ఇది మద్రాస్ ఫర్టిలైజర్స్ వారి సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రం కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. అయితే ఈ కాలంలో బాగా ఎక్కువగా రైతులు ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు. అయితే వాటి వాడకాన్ని తగ్గించి రసాయన ఎరువులు, తర్వాత సేంద్రియ సేద్యం సాగు చేయాలని చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పిఎం ప్రణామ్ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. అయితే రైతులు ఈ ఎరువుల వాడకాన్ని మ్యాక్సిమం కూడా తగ్గించుకొని న్యాచురల్ ఫార్మింగ్ వైపు కానీ అలాగే సేంద్రియ వైపు కనుక వెళ్తే నేల ఆరోగ్యం బాగుంటుంది, అలాగే మనుషుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది చేయడం, రైతుల్లో అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా కూడా ఇతర పద్ధతులు సేంద్రియ పద్ధతులతో పాటు ఇతర పద్ధతులైన డికంపోజర్స్ కానీ అలాగే కొన్ని ఆర్గానిక్ మెథడ్స్ కూడా వాడడం వల్ల కూడా మనము వరిలో కూడా నాణ్యమైన దిగుబడులు కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ వచ్చే ఖరీఫ్కి సంసిద్ధ కార్యక్రమంలో కూడా ఈ ఖరీఫ్లో ఎలాంటి రకాలు వేసుకోవాలి, తర్వాత ఎలాంటి ఎరువులు వాడుకోవాలి, అలాంటి కార్యక్రమం కూడా ఇందులో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇతర పంటలు, ముఖ్యంగా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం వరే అనుకుంటారు. వరితో పాటు మనకి కొంత హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉన్నాయి, కొబ్బరి కూడా ఉంది. అంతేకాకుండా కొబ్బరిలో కూడా అంతర పంటలు కూడా వేస్తే కనుక రైతులకు కూడా కొంత ఆదాయం వస్తుంది. కాబట్టి కోకో లాంటి పంటలు కూడా వేయాలని కూడా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా కొత్త పంట అయినా మనకి ఆయిల్ పామ్ అనేది కూడా సుమారు 100 ఎకరాల్లో మనకి వెస్ట్ గోదావరిలో వేస్తున్నారు, కోస్టల్ ఏరియాలో. అటు ఒక తాడేపల్లిగూడెమే కాకుండా మనకి ఇతర మండలాలైన నరసాపురం, మొగల్తూరు లాంటి మండలాల్లో కూడా ఈ ఆయిల్ పాము సాగుకు అనుకూలం. కాబట్టి రైతులు కూడా ఇంకా పెద్ద మొత్తంలో కనుక కొంత ఏరియా కనుక పెంచినట్లయితే రైతుకి కనీసం ఎకరాకి 2 లక్షలు కూడా పైకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కొత్త పంటలకు కూడా రైతులకు రావాల్సిన అవసరం కూడా ఉంది. మంచి దిగుబడులు, ఆదాయం పొందడానికి ఇది ఒక మంచి మార్గం. ఇందాక దానిచంద్ గారు చెప్పారు 2-3 పంటలు పండించమని. ఎందుకంటే ఒక పంటలో మీకు ఆదాయము, రేట్లు, మార్కెట్ రేట్లు పడిపోతే మరొక పంట ఆదుకుంటుంది అనేది మనకి సూత్రం. అందుకే ఇందాక మీకు బాగా అర్థమవుతుందని కోకోనట్ ఈ 2 కాంబినేషన్లో మీకు తెలియజేయడం జరిగింది. రైతుల తర్వాత ఈ కోస్తా ప్రాంతానికి, ఈ సముద్ర తీరం ఉన్న మండలాలకి ఆయిల్ పామ్ అనేది తీసుకురావడం జరుగుతుంది.
ఈ లాస్ట్ సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచే ఇది ఇక్కడ సాగులోకి తీసుకొస్తున్నాం. అటువంటి పంటల వైపు మీరు దృష్టి సారించాలి. సో అప్పుడే మనకి తుఫాన్ని తట్టుకోవడానికి, నికర ఆదాయం పొందడానికి, మార్కెట్ గ్యారంటీ, మీరు పండించిన పంటకి కొనుగోలు అనేది చాలా అవసరం. కాబట్టి ఒకసారి ఆలోచించమని చేస్తున్నాను. దాంతోపాటు ఉప ఉత్పత్తులు ఏవైతే మన ఉద్యాన పంటలు ఉన్నాయో అధిక విలువలు ఇవ్వటానికి ఉప ఉత్పత్తులు చాలా ఉపయోగపడతాయి, వాల్యూ ఎడిషన్ ఇంగ్లీష్లో. సో దాని వైపు కూడా మీరు ఆలోచించుకుని ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.